క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సియోను మందిర ఆధ్వర్యంలో జరుగుతున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. తప్పకుండా ఇది 2024 సంవత్సరపు న్యూ ఇయర్ విషెస్ కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఒకవేళ గడిచిన సంవత్సరం ఈ క్లుప్త సందేశాలు దాదాపు ఒక 3-4 దినాల క్రితం మరి క్లుప్త సందేశాన్ని విన్న తర్వాత ఇమ్మీడియట్గా ఒక కుటుంబం వాళ్ళు ఫోన్ చేశారు. గడిచిన వారం నీవు ఆశీర్వాదకరంగా ఉందువు అన్న సందేశం. వారు చెప్పిన విషయం, పాస్టర్ గారు ఆ దినం మేము ఎంతో నిరుత్సాహంలో ఉన్నాం, కానీ ఆ సందేశం విని ఎంతో బలపరచబడ్డాము అని వారు సాక్ష్యం ఇచ్చారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మా ప్రార్థన ఈ సంవత్సరం కూడా సియోను మందిరం నుంచి వెలువడుతున్న క్లుప్త సందేశాలు వినువారికి విశ్వాసం కలగచేయాలని ఆశిస్తూ ఉంటాం. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుట ద్వారా ప్రభువు మీద నమ్మకం పెంచుకుంటాం. నమ్మదగిన దేవుడు మన కార్యాలను సఫలపరచగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా తప్పకుండా ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకు లేదా 6:30 గంటలకు ఈ క్లుప్త సందేశం వెలువడుతుంది. కేవలం ఒక 14 నుంచి 15 నిమిషాలే, ఎగ్జాక్ట్లీ 15 మినిట్సే ఆ సందేశాన్ని మేము అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సందేశానికి ఏదో ఒక టైటిల్ ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఆ టైటిల్ని మేము పెడతా ఉన్నాం. మీరు ఏదో దీనికి డబ్బు ఇవ్వండి అని మేము అడగటం లేదు. ప్రోత్సహించండి. ఒకవేళ మీరు ఈ క్లుప్త సందేశం ద్వారా దీవించబడి ఉంటే మొదట మీరు సబ్స్క్రైబ్ చేసి, దానికి కూడా డబ్బు అక్కర్లేదు కదా, అక్కడ క్లియర్గా మీకు ఇచ్చింటారు ఏం చేయాలి సింపుల్గా. అప్పుడు ప్రతి ప్రోగ్రాం మీకు అందించబడతా ఉంటుంది. అదే సమయంలో ఒక 5 మందికో 10 మందికో మనం తెలియచేయటం ద్వారా వారికి కూడా ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. అందుకే గడిచిన వారం ఇచ్చిన సందేశంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు. ఏదో డబ్బు ఇవ్వడంలో ఆశీర్వాదంగా ఉంటామని కాదు, లేదా ఇంకో చేయడంలో ఆశీర్వాదం. ఈ విధంగా వారికి మరి ఈ కార్యక్రమం వస్తుంది అని పరిచయం చేయడం ద్వారా వాక్యం అంటుంది, గిన్నెడు నీళ్ళు ఇస్తే కూడా ఆశీర్వాదం పోగొట్టుకోమంటాం, ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్లుప్త సందేశాలను ఇతరులకు కూడా వారిని మరి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇదిన ఒక చక్కని టైటిల్తో మీ మధ్యకు వస్తున్నాం. ఎవరి తట్టు. ఇది చాలా వింతగా ఉందండి. ఏంటి ఎవరి తట్టు అని మీరు అడుగుతూ ఉంటున్నారు. భూమి తట్ట, ఆకాశం తట్ట, లేదా ఆ జట్టు తట్ట, లేకుంటే ఈ జట్టు తట్ట అని చాలా ప్రశ్నలు ఉంటాయి. సృష్టిని చేసినప్పుడు ప్రభు వెలుగును చీకటిని వేరుపరిచాడు అన్న మాట మనం చూస్తున్నాం. తర్వాత ప్రభు జీవమార్గము మరణ మార్గము దాని గురించి తెలియజేసింది. ఇరుకు మార్గము, విశాల మార్గము, చాలా విషయాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఉండే క్లుప్త సందేహంలో ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పడానికి సమయం దొరకదు. కానీ ఈ దినం జకరియా గ్రంథం, ప్రవక్త రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక చక్కని మాట, ప్రభు పలికిన మాట ఈ విధంగా ఉంటా ఉన్నది. నేను చదువుతాను ఆ మాట. కాబట్టి నీవు వారితో ఇట్లనుమో, జకరియాతో ప్రభు అంటా ఉన్నాడు, నీవు వారితో ఇట్లనుమో. ఏమని చెప్తా ఉన్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభు మాటలు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటా ఉన్నది. ఆనాడు ప్రభు ప్రవక్తల ద్వారా అనేకమైన ప్రవచనముల ద్వారా
అద్భుతమైన విషయాలు. ఈసారి సంఘానికి దేవుడిచ్చిన సంఘ వాగ్దానము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఎవరైతే ఈ మాటలను గైకొంటారో, అంగీకరిస్తారో, విశ్వాసం ఉంచుతారో ధన్యులైతారని అక్కడిసారి సంఘానికి ప్రభు వాగ్దానం ఇచ్చాడు. సియోను మందిరానికి ఎవరి తట్టు అన్న టైటిల్ మనము పెట్టాం. ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు పలికిన ప్రస్తావనలో జకరియా, నువ్వు చెప్పు ప్రజలకు, వారు నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరుగుతాను. ఇవి సామాన్య వ్యక్తి మాటలు కాదు, ఇవి సైన్యములకు అధిపతి ఒక్కడే ఒకరు ఉంటారు భూమి మీద. కానీ సర్వలోకానికి అధిపతి నేను ప్రకటిస్తున్న దేవుడు, ఆయన సర్వలోకానికి అధిపతి అని వాక్యం సెలవిస్తుంటుంది. నా మాటలు వారికి ఎందుకు ప్రభు ఆ మాటలు చెప్పాడు అంటే కారణం ఏంటిదంటే, యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. ప్రవక్తలైన నా సేవకుల ద్వారా లేదా ఆ సేవకులకు వారిని పంపి నేను వారిని మీ యొద్దకు పంపాను. నా మాటలు పెందల కడనే వారు వచ్చి నా మాటలు తెలియచేస్తూ ఉంటే మీరు ఆ మాటలు చెవియొగ్గలేదు. ఇశ్రాయేలు ప్రజలను గురించి, ఇశ్రాయేలు ప్రజలను మీరు నా సొత్తు, నా ప్రజలై ఉన్నారు, నేను మిమ్మలను కన్న దేవుడను అని ప్రభు వారిని గురించి చెప్పాడు. మోషేతో అంటాడు నిర్గమకాండం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో. ఆ పొద దగ్గరికి మోషే కూడా పారిపోయాడు ఫరో దగ్గర నుంచి, చంపేస్తాడేమో అని. అంతేకాదండోయ్, ఆ వింత చూస్తున్నాడు. మంట వస్తుంది కానీ ఆరిపోవటం లేదు. ఏంటి ఇది అని మోషే అక్కడికి వెళ్ళినప్పుడు మోషేను పేరు పెట్టి మోషే అని పిలిచాడు. ఆయన నిన్ను నన్ను పిలిచే దేవుడిగా ఉన్నాడు. అనేక సార్లు మనం ఆయనను విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆదిమ దంపతులు ప్రభువుని మోసగించిన ప్రభువు వారిని విడిచిపెట్టలేదు. ఏదైనా తోట నుంచి వారిని బయటకు పంపించిన వారి పట్ల జాలి కలిగి ఉన్నాడు. అందుకే మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు, వెతికి రక్షించాడు. ఈనాటికి కూడా ప్రభు ఎప్పుడు కానీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆనాడు మోషేను పిలిచి అంటాడు, నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుంచి 25, మోషే నా ప్రజలు విడిచిన నిట్టూర్పులు నా దగ్గరికి వచ్చాయి, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను మోషే అని చెప్తాడు. ప్రియ విశ్వాసులు, అనేక సార్లు మన జీవితాల్లో కలిగిన పరిస్థితిని గురించి ప్రభువు నన్ను విడిచిపెట్టాడు అని నేను అనుకుంటూ ఉంటామే, కానీ ఎప్పుడు కానీ ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను నన్ను కరుణించే దేవుడుగానే ఉంటా ఉన్నాడు. ఇక్కడ జరిగిన సంఘటనలో యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపితిని, కానీ మీరు చెవియొగ్గలేదు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉందంటే, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదిగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకింపకపోయిరి. ఇదే యెహోవా వాక్కు.
3వ వచనంలో వారిని నా తట్టు తిరగమను, నేను వారి తట్టు తిరుగుతాను. ఎందుకంటే వారి పితరులకు నేను ప్రవక్తల ద్వారా పెందల కడనే తెలియచేసిన వారు నా మాటలను నిర్లక్ష్యం చేశారు, పెడచెవిని పెట్టారు, ఆలకించలేదు. జకరియా వారికి చెప్పు, ఇప్పుడైనా వారి పితరుల వరే వారు ఉండకుండా వారు నా మాటకు చెవియొగ్గితే, నా వాక్కులు ఆలకించితే, నేను వారి జీవితాల్లో జరగవలసిన కార్యాలు నేను తప్పకుండా జరిగిస్తానని ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఆనాడు వారి తప్పిదములను బట్టి ప్రభు వారిని చెరగా పంపించినట్లు కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి మనకు కనిపిస్తూ ఉంటున్నాం. అపోజిడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మనం ఆ మాటలని చదవటం లేదు, కేవలం ఒక 5 నిమిషాలు మనకుంటా ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చూస్తే, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు నడుచుకొనక. అన్యులు ఎలా వెళ్తున్నారో మీరు అలా వెళ్ళవద్దు. నేను మిమ్మును స్వరక్తమిచ్చి కొన్నాను, నేను మిమ్మును కన్నాను, మీరెందుకు నా మాటలను చెవిని పెట్టడం లేదు? నా వాక్కులు స్పష్టమైనవి, సత్యమైనవి, పరమునకు చేర్చే వాక్కులు. ప్రియ విశ్వాసులు, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు, ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. ఏదో ఆన్ చేద్దాం, ఎవరి తట్టు అని ఏదో వస్తుంది, ఏంటి ఎవరి తట్టు అని మాట వస్తుందని ఒకవేళ ఈ వాక్యం వినడం మొదలుపెట్టావు, లోక సంబంధమైన వాటి తట్టు నీ ఉంటే ప్రభు అంటున్నాడు, విడిచిపెట్టాయి. అవి నీకేమాత్రం లాభం చేకూర్చావు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఆనాడు ప్రభు పలికిన మాటలు, మీ పితరులు నడిచినట్టు మీరు నడవద్దండి. మీ పితరులకు నేను ఉదయముననే ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా మాటలు వినిపిస్తే వారు పెడచెవిని పెట్టారు, వారు నిర్లక్ష్యం చేశారు. అందుకే వారి జీవితంలో నష్టపోయారు. ప్రభు వాక్యం తట్టు నీవు ఉంటే నీకు లాభమే కలుగుతుంది. అందుకే 128వ కీర్తనలో అద్భుతమైన మాట ఒకటి కనిపిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. నీ కష్టార్జితము నీవు అనుభవించెదవు, నీకు మేలు కలుగును అని అక్కడ వాక్యం. నమ్మాలి, నువ్వు ఆయన తట్టు చూడాలి, ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచాలి. ఇది మనం ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు, కానీ ప్రభు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన దేవుడు ఈ దినం కూడా అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఏది కోరుకుంటావు ఈ దినం? ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన ఆస్తి అంతస్తులు, ఈ లోక సంబంధ భోగములు, ఇవన్నీ ఒకలా అది కావాలనా? లేకుంటే ఆయన తట్టు చూడడం బట్టి ఆయన దయచేయనంటున్నా, ఆయన నీకు దయచేయనంటున్నా నిరంతరం ఉండే రాజ్యం, నిరంతరం ఉండే సహవాసం, నిరంతరం ఉండే ఆ యొక్క నిధులు, అవి కోరుకుంటావా? ఇశ్రాయేలు ప్రజలు ఈ లోక సంబంధమైనవి కోరుకొని నష్టపోయారు. అప్పుడు ప్రభు అంటాడు, నా తట్టు మీరు తిరిగిన ఎడల. యోహాను భక్తుడు ఒక మంచి మాట పలుకుతాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, ఈ లోకమునైనను లోకాశలనైనను మీరు ప్రేమింపకుడి, దాని ద్వారా మీకు నష్టమే కలుగుతూ ఉంది. కానీ మీరు నా మాటల వైపు ఒకవేళ తిరిగితే, నా మాటల యందు విశ్వాసం ఉంచితే, మీ జీవితంలో మీరు కోరే వాటిని నేను మీకు అందుకే అంటాడు మత్తయి సువార్త 7:7 అంటాడు, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బీ గివెన్.
ప్రభు తట్టు తిరిగి ప్రభువుని అడిగితే పరమందుంటున్న దేవుడు, సర్వలోకాధిపతి అయిన దేవుడు మన ప్రతి అవస్థతను ఆయన తీర్చగలిగిన శక్తిమంతుడు. అందుకే కీర్తనకాడు 55వ కీర్తన 22వ వచనం, నీ పన్నుల భారం యెహోవాకు అప్పగించు, కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్ అపాన్ మీ, హీ విల్ కేరెత్. ఆయన దాన్ని గురించి తలంచే దేవుడు, కార్యాన్ని సఫలపరిచే దేవుడు. 2023లో ఒకవేళ లోకం తట్టు తిరిగావేమో, లోకం నీకు ఎలాంటి లాభం చేకూర్చలేదేమో, నీకుండేదంతా పోగొట్టుకున్నావేమో, ఎవరినో నమ్మావు, వారు నిన్ను మోసగించేశారు, లాభం కలగలేదు జీవితంలో. వారిని నమ్మి చేయకూడని కార్యాలు ఒకవేళ చేసావేమో, ఇక ఎందుకు బతకడం, చచ్చిపోతే బాగుంటుందని ఒక తీర్మానాన్ని కూడా వచ్చావేమో, నాకు తెలియదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట పలికిస్తూ ఉన్నాడు. విరక్తి కలిగిందేమో జీవితం మీద. ఇక నన్ను ఎవరు దగ్గరికి తీసుకుంటారు, నేను ఎవరి దగ్గరికి పోయినా వారు నన్ను దూషిస్తానే ఉన్నారు, నన్ను చూస్తే అసహించుకుంటున్నారు, ఎందుకు నా బ్రతుకు అని నువ్వు అనుకుంటా ఉంటే, వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలను గురించి ఉద్దేశించి ప్రభు పలికిన మాట ఈ దినం సాక్షాత్తు నీ దగ్గరికి వస్తుంది. ప్రభు అంటా ఉన్నాడు, ఈ పరిస్థితిలో కూడా నీవు నా తట్టు తిరుగు, నా దగ్గరికి వచ్చాయి, చేతులు చాచి, ఆనాడు సిలువలో నీ కొరకు చేతులు చాచి ఆ శీలలు గాయాలు పొందిన దేవుడు అంటున్నాడు, రా నా కౌగిల్లోనికి నిన్ను తీసుకుంటాను, నీ బలహీనతలన్నీ నేను తొలగిస్తాను, నీకు కావలసినది ఏదైనా కానీ నేను సమకూరుస్తాను. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదంట అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తాడు. ప్రియ ప్రేక్షకులు, యూట్యూబ్లో వింటున్నాము, నేను ఎవరిని గురించి ఉద్దేశించి మాట్లాడటం లేదు, కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు ఆపోతున్నాడు, నా చెప్పు జకర్యా, వారు నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరుగుతాను. వారి పితరులు నా మాట వినలేదు, పెందలకడ వారికి బోధిస్తే కూడా నిర్లక్ష్యం చేశారు, నష్టపోయారు. ఇప్పుడు వీరికి చెప్పు, వీరు నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరుగుతాను, వారికి కావలసిన వాటిని దయచేస్తానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఇది అదే మాటలు ప్రభు నాకు తెలియజేస్తూ ఉన్నాడు, నీకు తెలియజేస్తాడు. ఏ పరిస్థితులలో వాక్యం వింటున్నావో లేదో, ఏ పరిస్థితిలో వాక్యం వింటున్నావో నాకు తెలియదు, ఏ మాటలు వింటున్నావో తెలియదు, కానీ సైన్యములకు అధిపతి యెహోవా పరమందుంటున్న దేవుడు ఈ దినం సుటిగా నీ హృదయంతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు నిరుత్సాహపడిపోతావు? నా దగ్గరికి వస్తే నీకు కావలసినవి ఇస్తానంటున్నాడు. నమ్ముతావా? విశ్వాసం ఉందా? ఈ దేవుడు కార్యాన్ని చేస్తాను. నా దగ్గర చాలా సంఘటనలు ఉన్నాయి, సంఘంలోనే అనేకులకు జరిగిన అనేకమైన మేళ్ళ గురించి. ఇదే బైబిల్ లేకపోతే బైబిల్ కోట్ కనుక్కో. జకరియా ప్రవక్త ద్వారా ప్రభు మొదటి అధ్యాయం 3వ వచనములో చెప్పు జకరియా, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతాను. ఆయన అంటున్నాడు, ఈ దినం మీ కార్యాలు ఏమున్నాయో నాకు తెలియచేయండి. సంవత్సరంలో నూతన కార్యాలు ప్రభు చేస్తానని ప్రభు సెలవిచ్చే సమయంలో ప్రభు తట్టు తిరగాలని ఆశిస్తున్నావా? ఆశిస్తూ ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగింది అద్భుతమైన వాక్యాన్ని మమ్మల్ని ఎవరి తట్టు అన్న టైటిల్ మీద నాయన చిన్న సందేశం ఇచ్చాం. విన్న ప్రజలు ఎవరి తట్టున్నారో, నా లోకం తట్టున్నారా, లోకమును సృష్టించిన ప్రభు తట్టున్నారో నాకు తెలియదు. ప్రభు లోకాశల వైపు ఉన్నారా, లేదా పరసంబంధమైన దేవుని తట్టున్నారా? కానీ ఇది మీరు అంటా ఉన్నారు, నా వైపు మీరు తిరుగుతా నేను మీ వైపు ఉంటాను, నేను ద్రాక్షవల్లిని తీగలు, మీరు నాతో అంటుకట్టబడితే ఫలిస్తారు. ఇది నాయన ఫలభరితమైన జీవితం లేకుండా నా జీవితం ఈ విధంగా ఉందే అన్న వారికి నీవు తెలియచేస్తున్న ఫలభరితమైన జీవితం ఇస్తాను, నా తట్టు తిరుగు అని అడిగే సమయంలో ఎందరైతే మాటకు స్పందించి నీ వైపు తిరిగారో,
మిమ్ములను హత్తుకుంటున్నారో వారిని బహుగా దీవించి ఆశీర్వదించు. శరీర సంబంధమైన రోగాలుంటే తొలగించు ప్రభు. ఆర్థిక సమస్యలుంటే తొలగించు ప్రభు. విశ్వాసంలో వారిని బలపరచు ప్రభు. నిశ్చితమైతే మరి యొక్క మంగళవారం దినం ఈ విధంగా క్లుప్త సందేశం చేసేటప్పుడు వారు ఇంకా ఎక్కువగా నాయన మీ వైపు తిరిగే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశ్రయించి దీవించునుగాక.